7 గంటలకల్లా లేపి చికెన్ తీసుకున్నామన్నారు. ఎందుకు అని అడిగితే హలీం. గుడ్ మార్నింగ్ పెలోస్. నన్నైతే పొద్దున్నే 7 గంటలకు లేపి మరీ చికెన్ తెమ్మన్నారు. ఎందుకని అడిగితే హలీం చేయాలంట. ఏదో 2 సార్లు ట్రై చేశాను, దానివల్లే తిప్పలు తప్పట్లేదు. ఇంట్లో చిన్న కొడుకున్నా పెద్ద కొడుకున్నా పనులు చిన్న కొడుకే చెప్తారు, కానీ ఇంట్లో ఒక్కగానో కొడుకుంటే ఆ నా కొడుకు ఒక్కడికే చెప్తారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. నిమ్మకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా తేయడానికి మా ఇంటి దగ్గర నుంచి కిలోమీటర్ దూరం రావాల్సి వచ్చింది. ఎందుకంటే మా ఇంటి దగ్గర కూరగాయలు అంగడి చాలా తక్కువ. ఇదైతే వాటర్. 2000 years later. హాయ్, ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసాం అనమాట. ఇప్పుడే చికెన్ అయితే కడిగేసాను. దీనిలో కనపడిన పొడిల్లా వేసేద్దాం అని చెప్పి అయితే డిసైడ్ అయిపోయాను. కనిపించిన పొడులు, కొత్తిమీర మరియు పుదీనా, ఈ బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసేసాను. ఇప్పుడైతే దీన్ని మిక్స్ చేసేసి పెరిగేసేసి మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేయాలి. నేను ఒక్కడనే వీడియో తీస్తున్నా, ఒక్కడనే చేస్తున్నాం కాబట్టి మీకైతే ప్రాసెస్ చూపించలేకున్నాను. ఒక్క అవకాశం కావాలి, ఒక్కటి. మన యూట్యూబ్లో ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. అంటే లాంగ్ వీడియో అంటే అంత పెద్ద లాంగ్ ఏమి ఉండదు, మహా అంటే 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఉంటుంది అంతే. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఇలా అయితే మిక్స్ చేసేయాలి. చికెన్ ముక్కకు బాగా మసాలా మొత్తం అవ్వాలన్నమాట. ఈ పెరుగు కూడా వేసేసాను, చూసారు కదా, బాగా అయిపోయింది. దీన్ని అయితే బాగా పక్కన ఒక 20 మినిట్స్ పెట్టేసి నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఉంది, దానిలోకి వెళ్ళిపోదాము. Few moments later. ఇంట్లో కనిపించిన పప్పుల్లో తీసేసుకున్నాను అనమాట. ఇదో చూసారా, గన్నేరు పప్పు ఒకటి మిస్సింగ్. కాసేపటికి వంట చేస్తున్నాను, పెంట చేస్తున్నాను అర్థం కాలేదు. కింద అయితే స్టవ్ ముట్టించేసి పైన అయితే ఇట్లా వేయించాలి. అదైతే ప్రాసెస్ అనమాట. ఇదో నెయ్యి కూడా వేయాలి కొంచెం. చూసారుగా, నెయ్యి అయితే వేసేస్తున్నాను. టిక్కు అని నెయ్యి అయితే పడుతుంది. ఇప్పుడు దీనికి మాత్రం ఒక అట్లకాడ తీసుకోండి. అట్లకాడతో బాగా తిప్పండి. అట్లకాడికి నాకు కొన్ని అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అవినాభావ సంబంధాలు ఎందుకంటున్నా అంటే, మా అమ్మ దీంతో తప్ప మిగతా ప్రతి దాంతో కొట్టింది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటినైతే బాగా రోస్ట్ చేయాలన్నమాట. రోస్ట్ చేసి కొంచెం చల్లార్చి మిక్సీకి వేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం చూపించడం కంటే చెప్పడమే బెటర్ అనిపిస్తుంది. చేసే లోపల దోలు తీరిపోతుంది అనమాట. చికెన్ అయితే ఉడకబెట్టేసాను అనమాట. ఇందాక మ్యారినేషన్ చేసింది దానిలో నుంచి అయితే కొంచెం నీళ్ళు వస్తాయి, నూనె కూడా వస్తుంది. కొంచెం సపరేట్ చేసి పెట్టండి. నూనె వేసే చేయండి, లేకపోతే మాడిపోద్ది అనమాట చికెన్. నూనె నీళ్ళు కొంచెం వేసుకొని చేయాలి. ఇంట్లో అయితే ముద్దకం తీసుకోండి. కొందరు అయితే పప్పు గుత్తి అంటారు, కొందరు అయితే నెల్లూరులో అయితే ఎక్కువ ముద్దకమనే అంటారు. ఇప్పుడు చూపిస్తున్నట్టు బాగా గట్టిగా దంచేసేయండి. అయిపోవాలంటే చికెన్ పీస్గా అయిపోవాలి, చట్నీగా అయిపోవాలి. అట్లయితే చేసేసేయండి. దీన్ని అయితే కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇదైతే ఆల్మోస్ట్ పచ్చడి అయిపోయింది. ఇందాక నూనె వాటర్ అయితే ఏమంతా ఉన్నాయో దాన్ని కొంచెం వేసుకుంటూ ఇట్లా చేసేసుకోండి. అది అందుకే ఉంచుకోమని చెప్పాను. ఇంటెలిజెంట్ ఫెలో. ఇందాకైతే మనం రోస్ట్ చేసుకున్న పప్పులు వాటిని అయితే మిక్సీ పట్టేసామన్నమాట. దాంతోపాటు కొంచెం గోధుమ రవ్వ ఉంటే గోధుమ రవ్వ, గోధుమ పిండి ఉంటే గోధుమ పిండి వేసేసి బాగా ఇట్లా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోండి. నీళ్ళుగా, గట్టిగా అయితే ఉండకూడదు, నీళ్ళుగా ఉండాలి. ఇప్పుడే చెప్తాను. మసాలా డబ్బాల నుంచి అయితే స్పైసెస్ తీసేసాను. నాకైతే కొన్ని తెలుసు. ఈ బిర్యానీ ఆకు, చెక్క, వాసన పువ్వు, ఇదైతే ఇలాచి, నెక్స్ట్ ఈ లవంగాలు. మిగతా ఏందో మీరే చెప్పండి, నాకైతే అసలు తెలీదు. ఇందాక చికెన్ పేస్ట్ లాగా అయితే ఏదైతే చేసామో మళ్ళీ ఒక పిండిలా చేసాం కదా, దాన్ని అయితే మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేయండి. అంటే వీటిని బ్రౌన్ ఆనియన్స్ అంటారు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు. కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసేసేయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగానే వేసుకోండి అనమాట. కొంచెం వేసుకోండి, ఎక్కువ కూడా వద్దు. చూసారు కదా ఎంత వేస్తున్నానో అంతే వేసుకోండి. కొంచెం గరం మసాలా, సాల్ట్ అవన్నీ వేసేసుకోండి. ఇందాకట్లాగే గరం మసాలా అయితే వేసేసాను. ఒక్కడనే వీడియో తీస్తూ ఇది చేయాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట. మీరైతే ట్రై చేసేటప్పుడు జాగ్రత్త. నేనైతే నిపుణులున్న పర్యవేక్షణలోనే చేస్తున్నాను. నిమ్మకాయ అయితే చూసారు కదా, బాగా ఒక హాఫ్ నిమ్మకాయ అయితే పిండేసేయండి. ఎందుకంటే ఉప్పు ఏదైనా ఎక్కువైనా
మసాలా ఏదైనా తక్కువైనా బాగా సెట్ అయిపోద్ది. బాగా పిండేసాను. అయితే ఇందాక చూపించిన మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో స్పైసెస్ వాటిని అయితే కొంచెం రోస్ట్ చేసేసి లైట్గా రోస్ట్ చేసి పొడిలాగా చేసేసాను. వీటిని కూడా వేసేసేయండి. వేసేసిన తర్వాత నెయ్యి డబ్బాలో నెయ్యి మొత్తం వేసేయకండి, కొంచెం వేయండి. బాగా 2 టేబుల్ స్పూన్స్ వేసేయండి. బాగా 2 టేబుల్ స్పూన్స్ వేసేసారంటే బాగుంటుంది తినడానికి కూడా. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అయితే బాగా వేయండి, ఏదో కకుర్తి పడకండి ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయని. కొన్ని చేసుకునేటప్పుడు తప్పవన్నమాట. బాగా 2 గంటల ఆయిల్ వేసేసేయండి. నేనైతే 3 గంటలు వేసాను, బాగా సరిపోవాలి కాబట్టి కింద పక్క మారకూడదు. వీటిని అయితే బాగా మిక్స్ చేసేసేయండి. కొంచెం వాటర్ అయితే వేసేసాను. ఇప్పుడైతే మూత పెట్టేసి విజిల్ వేసేసి ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను. హలీం అయితే రెడీ అయిపోయింది. నాకైతే నోరు ఊరిపోతుంది. టేస్ట్ ఎలా ఉందో మమ్మీ దగ్గర కనుక్కుందాము, ఎందుకంటే మమ్మీయే చేయమనింది కాబట్టి. ఫైనల్గా హలీం అయితే అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో మమ్మీని అడిగి కనుక్కున్నాము. నాకైతే బాగుందండి. మమ్మీ ఇదో హలీము ఎలా ఉందో చెప్పు. ఇట్స్ రివ్యూ టైం. సూపర్. నిజంగా బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఫైనల్గా నేను కూడా హలీం పెట్టేసుకున్నాను. ఇంకా తినేయడమే. మీరు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి, కానీ అంత పర్ఫెక్ట్గా అర్థమైతేనే ట్రై చేయండి. నా వీడియో కాకపోయినా ఇంకొక వీడియో చూసి బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.